అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. హామీలు అమలు చేయాలంటే కొర్రీలు, హామీలు అమలు చేసేది ఏమన్నా ఉన్నాయా సారు అని అంటే ఎగవేతలు. ఇగో ఇట్లనే కొనసాగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి పాలన. మంత్రులు గదే ముచ్చట చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గదే చెప్తా ఉన్నారు, సభలు సమావేశాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికే మంత్రులు చేతులు లావట్టేసిండ్రు, మంత్రులకు ఈ పనులు అప్పచెప్పిర్రు, అయినప్పటికీ కూడా మంత్రులకు చేతులు లావట్టేసిండ్రు. మంత్రులు పెద్దగా ఎక్కడా తిరిగినట్టు కనబడతలేదు, ఎక్కడా ప్రచారాలలో పాల్గొని మా పార్టీకి ఓటేయిరి అని చెప్పేసి అడుగుతున్నట్టు కూడా కనబడతలేదు. ఎందుకంటే ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి, ఊళ్ళల్లో మహిళలను ఓట్లు అడగలేని పరిస్థితి, లేకపోతే ఇచ్చిన 6 గ్యారంటీల నుంచి ఎక్కడ నిలదీస్తారో అని చెప్పేసి భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, ముచ్చట్లకు పోతే 6 గ్యారంటీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. అధికారంలోకి రాకముందు 6 గ్యారంటీలు ఆశ చూపెట్టి మా పార్టీకి ఓటేయండి ఇవ్వమలు చేస్తాం, మా పార్టీకి ఓటేయండి అవ్వమలు చేస్తామని చెప్పేసి అట్లా ఇట్లా కళ్ళబొల్లి ముచ్చట్లన్నీ చెప్పి అరచేతుల వైకుంఠం చూపెట్టి అంగు ఆర్భాటలతోని అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలోనే హామీలన్నీ అమలు చేస్తాము అని చెప్పేసి ప్రజలకు గుండు సున్నా పెట్టిండ్రు, పెద్ద నామం పెట్టిరని చెప్పుకోవాలి. ఏమైనా 6 గ్యారంటీలను ప్రశ్నిస్తే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కి దిగుతా ఉన్నాడు. ఏమైనా డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్, ఈ డైవర్షన్ తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఇక్కడ. ఆయన నిన్న కూడా ఒక డైవర్షన్ చేసిండ్రు. ఏ డైవర్షన్ అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ఏదైతే ఉన్నదో అది తగలపడిపోయిందనేది ఒక ఇంపార్టెంట్ మ్యాటర్. ఎట్లా తగలబడిపోయింది, ప్రజల దృష్టి దీని మీదకి పోవద్దు, ఎట్లయినా ఓటుకు నోటు ఆధారాల గురించే పోతుంది అని చెప్పేసి ఒక అంశానికి తెరలేపి ఇక్కడ గజ్వెల్లో అట్లా ఇట్లా బీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టిర్రు, హరీష్ రావుకు నిరసన సేగ అని చెప్పేసి అక్కడ రాకముందే, హరీష్ రావు గారు అక్కడికి చేరుకోకముందే అటువైపు కార్యకర్తలు ఇటువైపు కార్యకర్తలు కొంచెము వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ కావాల్సుకొని భూ నిర్వాసితులను రెచ్చగొట్టి మరి తోలుకొచ్చిరు. భూ నిర్వాసితులతోని కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు ఇప్పించిరని చెప్పేసి అక్కడ నినాదాలు ఇచ్చేటోళ్ళు కూడా ఎక్కువగా భూ నిర్వాసితులు లేరు. మీరు వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కండువాలు తీసేసి అందులో పాల్గొన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎవరు అనుకోరని చెప్పేసి వాళ్ళది ఒక వింత భావన. కానీ ఎవరమేం చేస్తాం, మొత్తం మీద ఈ డైవర్షన్ చేయడానికే డైవర్షన్ పాలిటిక్స్కే తెరలేపుతాడు రేవంత్ రెడ్డి, అంతకు మించి ఏమీ లేదు. రైట్, 6 గ్యారంటీలు ప్రశ్నించినప్పుడల్లా, ప్రజలు 6 గ్యారంటీల గురించి అడుగుతున్నప్పుడల్లా మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపాలి, డైవర్షన్ చేయాలనే ఆలోచనలో ఉన్నది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. రైట్, ఆ సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ హామీకి మంగళం పాడినట్టే, నిరుద్యోగ భృతికి మంగళం పాడినట్టే, వడ్లకు 500 రూపాయల బోనస్ క్వింటాల్కు అని చెప్పేసి ఆ పథకానికి మంగళం పాడినట్టే, ఇలా మహిళలకు 2500 రూపాయలు అనే పథకానికి కూడా మంగళం వాడి మహిళలకు షాక్ ఇచ్చిండ్రు. సరే, ఈ 2 ఏళ్ళు అయినా ఈ 3 ఏళ్ళు అయినా మళ్ళీ ఎన్నికలప్పుడు వాళ్ళకి అవసరం కదా, అప్పుడన్నా అమలు చేస్తారేమో అని చెప్పేసి మహిళలు ఎంతో కొంత ఆశ కొద్దీ ఉండే. ఈ మార్చి తర్వాత ఇస్తాము అని చెప్పేసి ఒకళ్ళు చెప్తారు, మార్చి తర్వాత తులం బంగారం ఇస్తాము 2500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక ఎమ్మెల్యే చెప్తాడు. ఇక ఇంకో మంత్రిని అడిగితే మాత్రం ఇవత్తలేవా అవత్తలేవా దాని కిందకే అయిపోయింది, ఇక కథం 2500 ఇచ్చినట్టే మీకు అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఆ మంత్రి వాళ్ళు ఏం కథ అనేది మనం పోతా ఉంటే మాట్లాడుకుందాం. మొత్తం మీద మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు, 500 రూపాయలకు గ్యాస్ బుడ్డి, 2500 రూపాయలు ప్రతి నెల గవర్నమెంట్ ఉద్యోగ గదా ఖాతాలో టంచన్గా టింగు మని పైసలు పడ్డట్టు 1వ తారీఖు రాగానే అత్తుంటే అత్తకు, కోడలుంటే కోడలికి, ఇంట్లో ఎంతమంది మహిళలు 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి 2500 రూపాయలు 1వ తారీఖు రాగానే వేస్తామని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పే వరకు మహిళలు కూడా మోసపోయినరు, ఆశపడ్డరు. ఒక్క ఇంట్లో 4 మహిళలు ఉంటే 4 × 8 4 × 5 20 10,000 రూపాయలు వస్తాయి. అబ్బా 10,000 రూపాయలు నెలకు దేనికన్నా అవుతాయి కదా అని చెప్పేసి ఆలోచన చేసిండ్రు మహిళలు. కానీ సర్కార్ ఇంత ధోకా చేస్తుంది అని అనుకోలే, సర్కార్ ఇంత మోసం చేస్తుంది అని అనుకోలే. ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టుకున్న హామీలని తుంగలో దొక్కి తూచిది మా మేనిఫెస్టో కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారంటే ఎంతగానం తెగించిండ్రు, రాజకీయాలు ఎంత బరిదెగించిన రాజకీయాలు చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మనం అధికారంలోకి రాకముందు ఎట్లాంటి అలవి కానీ హామీలు ఇచ్చిండ్రో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, మొత్తం మీద ఏమన్నారు, మహిళలకు 2500 అన్నారు. దానికంటే ముందుగా ఈ పథకాలన్నీ 100 రోజులలోనే
అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే అమలు చేస్తాం, ఏ ఒక్క రోజు కూడా అటు ఇటు దాటది అని 90 రోజులు అయ్యేదాకా అడిగినప్పటికి కూడా ఇంకో 10 రోజులు ఉంది కదా ఆగుతలేదా పానం, ఇంకో 10 రోజులు ఉంది కదా అమలు చేస్తాము చెయ్యమని అనుకుంటుర్రా ఏమన్నా అని 100 రోజులు దాటినాక కూడా ఇట్లనే చేసిండ్రు. 100 రోజులు కాదు కదా ఇప్పుడు అధికారంలోకి వచ్చి 720 పైచిలకు రోజులు అయినాయి. వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా 600 రోజులు పైచిలకు అయినాయి. అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలను అమలు చేద్దాం అని యావ లేదు, సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఘోరంగా మాట్లాడుతున్నారు. సమావేశం సందర్భం వేదిక ఏది లేదు, ఏ సభ అయినా ఏ సమావేశం అయినా కేసీఆర్ను తిట్టాలి, హరీష్ రావును తిట్టాలి, కేటీఆర్ను తిట్టాలి, వీళ్ళని జైల్లో ఎప్పుడెత్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళని అడగాలి. ఇగో ఇంతే, ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఆయన నోట్ల నుంచి కంపు భాష, రోత భాష, కంపు భాష తప్ప ఇంకొకటి ఏమి వెళ్తలేదు. ఈ కంపు భాషతో ఇట్లనే కొనసాగించినట్లయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుండుసున్న వెట్టుడు ఖాయం, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ మళ్ళీ మొలవనీయకుండా చేసుడు ఖాయం. ఆయన ఏందో బీఆర్ఎస్ పార్టీని లేవనీయకుండా చేస్తాను అంటుండు కానీ కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కుతుండు, కావాల్సుకొని చేస్తుండని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులే లోపల గుసగుసలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు. రైట్, ఏమైనాయి ఊరూరుకు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు అయినా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయిరి అని చెప్పేసి ఎన్నికలప్పుడు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగిన వాళ్ళు ఎవ్వరు కనబడ్డా ప్రశ్నించేది ఒక్కటే, ఏమైనాయి మీ 6 గ్యారెంటీలు, ఒక ఫ్రీ బస్సు తప్ప ఏం పెట్టిర్రు, ఏడవైనాయి మీ 6 గ్యారెంటీలు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది తిరుగుతూ ఉన్నారు, ఎమ్మెల్యేలు మంత్రులు కొంతమంది తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకు నిరసన సెగలు దాకుతూ ఉన్నాయి, ప్రశ్నిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రి ఉన్నాడు కదా, ఆ మంత్రిని అడిగిండ్రు, ప్రశ్నించిండ్రు, ఏమైనాయి సారు మీ హామీలు ఏమైనాయి అని చెప్పేసి ప్రశ్నిస్తే అయ్యగారు అంటారు, ఒకసారి మీరు చూడుర్రి, నేనే షాక్ అయినా, మీరు కూడా షాక్ అవుతారు. నా 2500 నేను ఇప్పుడు మంచిగా వివరంగా చెప్పాను. 200 యూనిట్లు 800 రూపాయలు, మీకు సన్న బియ్యము 2500 రూపాయలు, అంటే 3300. ఇప్పుడు ఆ మహిళల గురించి అవసరం లేదు. కానీ ఎవరైతే ఫస్ట్ ఇంట్లో గొడవ అయిందనుకో పోయి సీరియల్ పోయి ఫస్ట్ ఎక్కుతున్నారు, అది ఒక 500 సేవింగ్, మీకు ఆల్రెడీ 3000. ఈ తల్లి అడిగింది నా 2500 నేను ఇప్పుడు మంచిగా వివరంగా చెప్పాను. చెప్పు. 200 యూనిట్లు 800 రూపాయలు, సన్న బియ్యము 2500 రూపాయలు, అంటే 3300. ఇప్పుడు ఆ మహిళల గురించి అవసరం లేదు. కానీ ఎవరైతే ఫస్ట్ ఇంట్లో గొడవ అయిందనుకో పోయి సీరియల్ పోయి ఫస్ట్ ఎక్కుతున్నారు, అది ఒక 500 సేవింగ్, మీకు ఆల్రెడీ 3000. రైట్, ఏమంటాడు తెలివిగా, ఈ తెలివి ఎవరికన్నా ఉంటుందా అనుల్లా, ఒక కాంగ్రెస్ వాళ్ళకే ఉంటుంది. మనల్ని ఎడ్డిగొర్రెలను చేసి ఆడుకుంటా ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళు, ఒక కాంగ్రెస్ వాళ్ళకే ఉంటుంది. ఈ 2500 రూపాయలు ఏమైనా సారు మహిళలకు 2500 రూపాయలు అంటే ఈయన లెక్క చెప్తాడు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కట్ట 800 రూపాయలట, తర్వాత సన్న బియ్యానికి 2500 రూపాయలట, ఇవే 3300 అయినాయట. ఇటు నెలకు ఎవరన్నా అలిగి ఆయన అవ్వగారింటికి పోయినా లేకపోతే ఎక్కడికన్నా పోయినా 500 రూపాయలు ఆర్టీసీ బస్ అట, ఇవే 3800 అవుతున్నాయి కదా, ఇంకా 2500 ఏడికేలు ఇవ్వమంటారు ఎందుకు అని చెప్పేసి లెక్కలు చెప్తా ఉన్నాడు గడ్డం వివేక్ వెంకటస్వామి. ఇక ఇట్లున్నది వీళ్ళ కథ. ఇదే ముచ్చట బహిరంగ సభ వేదికగా మాట్లాడగలుగుతారా? ఇప్పుడు ఆడ పాపం ఆ మహిళలను పెట్టుకొని ఆ మహిళల దగ్గర మాట్లాడి 2500 ఏమైనాయి అని అడిగితే మొత్తం మీద ఇవి ఇచ్చేస్తున్నాం ఆల్రెడీ, ఇప్పుడు ఇచ్చేస్తున్నాం అయిపోయిందిగా, 2500 రూపాయలు లేనట్టే, ఆల్రెడీ మీకు బాకీ తేరిపోతుంది అని చెప్పేసి. మరి 2500 రూపాయల హామీ ఇవ్వకుండా ఈ సన్న బియ్యం హామీ ఇచ్చి లేకపోతే యూనిట్ల 200 యూనిట్ల అది దానికే ఉండే, దీనికే ఉండే, దానికే సపరేట్ అయ్యి మళ్ళీ దీనికే సపరేట్ అయ్యి, అంటే 2500 రూపాయల హామీకి కూడా మంగళం వాడినరు. అన్నిటినీ హామీలకు మంగళం వాడుకుంటూ పోతా ఉన్నారు, అన్నిటికీ కొర్రీలు పెట్టుకుంటూ పోతా ఉన్నారు. మహిళలకు షాక్ ఇచ్చిండ్రు, మొదగాలు మంగళం వాడింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు, బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా మంగళం వాడిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 లక్షల ఉద్యోగాలకు మంగళం వాడిండ్రు.
ఏమైనా 2 లక్షల ఉద్యోగాలంటే 70,000 నియామక పత్రాలు అందించినా ఒక్క నియామక పత్రం తగ్గిపోయినా నేను తల నరుక్కుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. ఇదే గడ్డం వివేక్ వెంకటస్వామి మేము ఏడాది కన్లే 5 ఏళ్లకు 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లని అన్నము అని చెప్పేసి. అదే శ్రీధర్ బాబు అంటాడు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి. ఇక రైతు భరోసా, సాగులో ఉన్న వాటికే రైతు భరోసా పైసలు ఇస్తాం, సాగులో లేని వాటికి రైతు భరోసా పైసలు వేయము అని చెప్పేసి. ఈ తాప రైతు భరోసా పైసలు ఇవ్వకపోతే ఈ రైతు పంట పెట్టుబడి సాయం ఉంటే కదా రైతు సాగు చేసేది. పంట పెట్టుబడి సాయం ఇవ్వకుండా మీరు సాగు చేయండి, అప్పు తీసుకొచ్చి సాగు చేయండి అని అంటే మీరు ఇచ్చేదే మెరక ఎగబెట్టేదే మెరక. వీడికి 3 తాపాలు ఎగబెట్టిర్రు. రైట్, 500 రూపాయలు పండించిన ప్రతి పంటకు క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పినప్పుడు ఇప్పుడు 500 రూపాయల బోనస్ ఎట్లా కొర్రీలు పెట్టాలని చెప్పేసి సొన్నట్లకు మాత్రమే అని చెప్పేసి అదొక కొర్రి పెట్టిరు. ఇట్లా ఇచ్చిన హామీలలో అన్నిటికీ మంగళం పాడుకుంటా, అన్నిటికీ కొర్రీలు పెట్టుకుంటా, అన్నిటిని చేసుకుంటా, అన్నిటికీ ఆగం చేసుకుంటా ఇలా చేస్తున్నది ఏందయ్యా అంటే ఏమీ లేదు. ఇగో ఇట్లా షాకుల మీద షాకులు ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ షెనార్.